तं तदा कृपया विष्णुम् अश्रुपूर्णाकुलेक्षणं विषीदं तमिदं वाक्यम् उवाच మధుసూదన. ఈ విధముగా కరుణాపూరిత హృదయుడైన అర్జునుని కన్నులలో ఆశ్రువులు నిండి ఉండేవి. అవి అతని వ్యాకులపాటును శోకమును తెలుపుచుండేది. అంటే అర్జునునితో శ్రీకృష్ణ భగవానుడు ఇట్లనెను: కుతస్త్వైస్త్వాకస్మలమిదం విషమే సమపస్థితం అనార్యజుష్టమస్తర్గ్యం అకీర్తికరమర్జున. ఓ అర్జున, తగిన సమయంలో ఈ మోహము నీకు ఎట్లు దాపురించినది? ఇది శ్రేష్ఠులచే ఆచరింపబడినది కాదు, స్వర్గమును ఇచ్చినదియు కాదు, కీర్తిని కలిగించినదియు కాదు. క్లైబ్యం మాస్మగమః పార్థ నైతత్త్వయ్యుపపద్యతే క్షుద్రం హృదయ దౌర్బల్యం త్యక్త్యోతిష్ట పరంతప. కావున ఓ అర్జున, పిరికితనమునకు లోను కావద్దు, నీకిది ఉచితము కాదు. ఓ పరంతప, తుచ్చమైన ఈ హృదయ దౌర్బల్యమును వీడి యుద్ధమునకై నడుము బిగింపుము. కథం భీష్మమహం సంఖ్యే ద్రోణం చ మధుసూదన ఇషభిః ప్రతియోత్స్యామి పూజార్హ పరిశోధన. ఓ మధుసూదన, పూజ్యులైన భీష్మ పితామహుని ద్రోణాచార్యులను యుద్ధమును ఎదిరించి బాణములతో ఎట్లు పోరాడగలను? ఏలననా ఓ మధుసూదన, ఈ ఇరువురును నాకు పూజ్యులు. గురూణ హత్వా హిమహానుభావం శ్రేయో భోక్తుం భైక్షమహీహలోకే హత్వార్థకామాంస్తు గురూనిహైవ భుంజేయ భోగాన్ రుధిర ప్రదిత్యా. మహానుభావులైన ఈ గురుజనులను చంపకుండా బిచ్చమెత్తుకుని నేను ఈ లోకమున జీవించుట నాకు శ్రేయస్కరము. ఏలన ఈ గురుజనులను చంపినను రక్తసిక్తములైన రాజ్య సంపదలను భోగములను మాత్రమే నేను అనుభవింపవలసి ఉండును కదా. నచైతద్విద్వః కతర్నో గరీయో యద్వా జయేమ మది వానో జయేయా యానేవ హత్వా న జిజీవిషామా తేన్ వస్థితాః ప్రముఖే ధార్తరాష్ట్ర. ఈ యుద్ధము చేయట శ్రేష్టమా లేక చేయకుండాట శ్రేష్టమా అనున్నది ఎరుగుము. యుద్ధమున వారిని మనము జయింతుమా లేక మనలను వారు జయింతురా అను విషయమునం కూడా ఎరుగుము. మనకు ఆత్మీయులైన ధార్తరాష్ట్రులే ఇచ్చట మనలను ఎదిరించి నిలిచి ఉన్నారు. వారిని చంపి జీవించకును మనం ఇష్టపడము. ఓం శ్రీకృష్ణార్పణం.
ఓం శ్రీకృష్ణార్పణమస్తు.